మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. గజం 6,000 నుంచి 9,000 రూపాయలు వాళ్ళు అమ్ముతా ఉంటే వాళ్ళ భూములు ముట్టుకోరు. మన భూములు మాత్రం మనకు ఉండేది 2 ఎకరాలు నరసాయమ్మకు ఉండేది, 50 సెంట్లు వేరే వాళ్ళకు ఉన్నాయి, 12 సెంట్లు కూడా ఉన్న వాళ్ళు కూడా ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు. వీళ్ళ భూములు మాత్రం గద్దల్లా లాక్కునేదానికి సిద్ధమయ్యారు ఈ చంద్రబాబు నాయుడు గారు. అపోజిషన్ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళటం చాలా వింతగా ఉంది. ఓ బాధ్యతాయుతమైనటువంటి అపోజిషన్ పార్టీ నాయకుడిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం ఏమిటి అవసరం అనేటటువంటిది ఒక విచక్షణ లేకుండా, అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి భోగాపురంలో అడ్డుకుందాం అనేటటువంటిది ఒక దుష్ట ఆలోచనే తప్ప అడ్డుకున్నందువల్ల ఆ ప్రాంతంలో జరిగే నష్టం ఏంటి, ఆ ప్రాంతంలో వస్తుండేటటువంటి లాభాన్ని నువ్వు ఎంతవరకు అడ్డుకుంటున్నావు? అపోజిషన్ నాయకుడిగా, అపోజిషన్ నాయకుడి పేరుతో నువ్వు చేస్తుండేటటువంటి చేష్టలు ఏంటి అనేటటువంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి అపోజిషన్ పార్టీ అయి ఉంటే ఒక ఆలోచన రావాలి.